పేదల సేవలో పింఛన్లు ఇస్తున్నాం. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఒక్క ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. దీనికి సంవత్సరానికి 33,000 కోట్లు అవుతుంది. 63 లక్షల కుటుంబాలకు వెసులుబాటు వస్తుంది. దానికంటే తృప్తి ఇంకొకటి లేదు. ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే పోయిన నెలలో అన్నదాత సుఖీభవ ఒక మాట చెప్పాను. 20,000 ఇస్తా అన్నాం. 20,000 ఇచ్చి రైతును ఆదుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. అంతేకాదు ఈ నెల తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 మీ అకౌంట్లో వేస్తాం. ఇంకొక పక్కన మా ఆడబిడ్డలు స్త్రీ శక్తి. ఒకప్పుడు మీరు తిరగాలంటే చాలా ఇబ్బందులు. ఇప్పుడు ఫ్రీగా ఏ బస్సు అయినా దర్జాగా ఎక్కి ఎక్కడికి పోవాలంటే ఇష్టమైన చోటికి పోయి వచ్చేట్టుగా మా ఆడబిడ్డలకు వెసులుబాటు కల్పించి అవునా కాదా అని అడుగుతున్నా. ఏమమ్మా ఇంత సేవ చేస్తా ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టకపోతే మంచి చేసే వాళ్ళకు హుషారెట్టొస్తుందని అడుగుతున్నా మిమ్మల్ని. మంచిని గుర్తించాలి. గుర్తించడమే కాదు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే ఇంకా మంచి జరుగుతుంది. మా ఆడబిడ్డలకు కష్టం రాకూడదని నేనే దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నావా లేదా మీ అందరికీ? ఇది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. మీకే కాదు ఇంకా చాలా మందికి ఇలాంటి కార్యక్రమాల్ని మనం ఇవ్వడానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఏదైతే ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకారుల సేవలో, చేనేత కార్మికుల కోసం ఈ విధంగా మనం లెక్క పెట్టుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. ఈరోజు ఇంకొక పక్క ఏదైతే నిత్యావసర వస్తువులు కూడా చాలా పగడ్బందీగా ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్ పేదవాడుకు కడుపు నిండా భోజనం పెట్టడానికి అన్నా క్యాంటీన్ పెడితే రద్దు చేశారు. ఈరోజు మళ్ళీ అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన మీరెక్కడికి పోయే పని లేదు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ కొడితే ఏ పని కావాలన్నా ఏ సర్టిఫికేట్ కావాలన్నా ₹1 డబ్బులు లేకుండా వచ్చే పరిస్థితి వస్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్ మీ ఇంటి పక్క ఉండొచ్చు. మీరు పోవాల్సిన అవసరం లేదు. దగ్గర 1056 సేవలు. ఏ పని కావాలన్నా మీరు నేరుగా మన మిత్ర వాట్సాప్ ద్వారా లబ్ధి పొందే పరిస్థితి వస్తుంది. అవి కూడా మళ్ళీ ఒకసారి నేను ఎప్పటికప్పుడు సమాచారం కూడా తెప్పిస్తున్నా. అవి కూడా ఇప్పుడు చెప్తాను. మా అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బాధ్యత పెట్టాను. ఒక పక్క ప్రజలు ఆ రోజు మాకు ఓట్లేశారు. రాజకీయ పార్టీ నాయకులు వచ్చి కార్యకర్తలు వచ్చి మీకందరికీ ఏం చేస్తాం చెప్పాం. పాలన ఎట్టుంటుందో స్పష్టంగా చెప్పాం. మీరు నమ్మి ఓట్లేసిన దానికి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో శాశ్వత సమస్యలు పరిష్కారం చేయడం, ఇంకో పక్క మిమ్మల్ని ఎప్పటికప్పుడు ముందుకు తీసుకుపోవడానికి అనేక కార్యక్రమాలకి నాంది పలుకుతున్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మనం రాయలసీమలో ఉన్నాం. ఇప్పుడే శబరి గారు చెప్పారు, ఒకప్పుడు రాయలసీమ రాళ్ల సీమ. నేను కూడా రాయలసీమ బిడ్డని ఈరోజు చెప్తున్నా మీకు. రాయలసీమ రాళ్ల సీమ కాదు,
రాయలసీమ రతనాల సీమ. సీమ ఇప్పుడు రైజింగ్ రాయలసీమ. ఇంకో పక్క ఇటీవల కాలంలో మీరు చూస్తే అనేక పరిశ్రమలకు నాంది పలికాం. ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ వస్తూ ఉంది, డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ వస్తుంది. కడపలో కొప్పర్తిలో ఇంకొక ఇండస్ట్రియల్ టౌన్షిప్ వస్తూ ఉంది. దాన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తున్నాం. మొన్ననే మీరు చూస్తే ఆమ్కా, ఇది 5th జనరేషన్ ఫైటర్ జెట్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మన పుట్టపర్తిలో వస్తుందంటే, మన రాయలసీమలో వస్తుందంటే అది రాయలసీమ సత్తా. ఇంకొక పక్కన మొన్ననే కర్నూలు జిల్లా జొన్నగిరి, మొన్నటి వరకు, ఇప్పుడు స్వర్ణగిరి. ఇప్పుడిది కాదు, అశోకుడి కాలంలో స్వర్ణగిరిగా 4వ రాజధాని. మొన్నటి వరకు జొన్నగిరి, ఈరోజు మళ్ళీ ఆ ఊరి పేరు స్వర్ణగిరి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ స్వర్ణగిరితోనే స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రారంభం. నేను అందుకే స్వర్ణాంధ్ర 2047కు పెట్టాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ పెట్టారు. అందులో అనుసంధానం చేసుకోవడానికి స్వర్ణాంధ్రప్రదేశ్ మనం పెట్టుకున్నాం. మొన్ననే శ్రీ సిటీకి వెళ్ళాను. అక్కడ హీరో మోటార్స్ ప్రపంచం కేంద్రంగా స్పేర్ పార్ట్స్ అన్ని తయారు చేసి గ్లోబల్ హబ్గా చేసే పరిస్థితికి వచ్చారు. మొన్నే కడప జమ్మలమడుగు నియోజకవర్గం స్టీల్ ప్లాంట్, రాయలసీమ స్టీల్ ప్లాంట్కి ఫౌండేషన్ వేశాం. 28లో ప్రారంభిస్తున్నాం. ఇంకొక పక్క మొన్నే నేను కుప్పానికి వెళ్ళాను. అడిడాస్ అని ఒక ప్రాజెక్ట్ వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని ఈ కరువు సీమకే వస్తున్నాయి. ఈరోజు స్పేస్ టెక్నాలజీ తిరుపతి దగ్గర స్పేస్ సిటీ వస్తుంది. శాటిలైట్స్ అన్ని అక్కడి నుంచే లాంచ్ చేస్తాం. కరువు జిల్లా హిందూపూర్లో ఏరోస్పేస్ కానీ డిఫెన్స్ కానీ వస్తుంది. కర్నూలులో డ్రోన్ సిటీ వస్తుంది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కొప్పర్తిలో, తిరుపతిలో వస్తూ ఉంది. కియా మోటార్ వచ్చింది, హీరో మోటార్ వచ్చింది. రేపో ఎల్లుండో ఇక్కడనే రాయల్ ఎన్ఫీల్డ్. ఒకప్పుడు మనందరం బుల్లెట్ తోలేవాళ్ళం. యువతకు చెప్తున్నా, అలాంటి ఎన్ఫీల్డ్ తయారయ్యే కేంద్రం ఈ రాయలసీమ. ఇదే కాకుండా గ్రీన్ ఎనర్జీ. ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈరోజు దేశంలో వాడే కరెంటు, ప్రపంచంలో వాడబోయే కరెంటు కూడా ఈ రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ తయారు చేస్తాం. సోలార్, గాలి ద్వారా కరెంటు తయారు చేయడం, పంపుడు స్టోరేజీ, బ్యాటరీ పెట్టి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు సిమెంట్ ఇండస్ట్రీస్ వస్తాయి. బనగానపల్లిలో ఎన్నో సిమెంట్ ఇండస్ట్రీలు వచ్చాయి, ఇంకా వచ్చే అవకాశం ఉంది. స్టీల్ ఇండస్ట్రీస్ వస్తాయి. మొన్న ప్రారంభమైంది మొదటిది. ఇలాంటి స్టీల్ పరిశ్రమకు రావడానికి మన దగ్గర ఐరన్ ఓర్ కూడా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూస్తే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇంతవరకు నాయకులు మాట్లాడింది ఒట్టొట్టి మాటలు. ఇప్పుడు నేను చెప్పేది ఫలితాలు వచ్చే మార్గాలు చూపిస్తున్నా, అమలు చేస్తా. రాయలసీమని రతనాల సీమగా తయారు చేస్తాం.